ఇప్పుడు మన సమాజంలో ఒక పట్టి పీడిస్తున్న ఒక సమస్య స్ట్రెస్, మానసిక ఒత్తిడి. డాక్టర్లు చెప్తారు ఎన్నో వందల రకాల రోగాల కారణము మానసిక ఒత్తిడి. మీరే చూసుకోండి, ప్రతిరోజు ఎన్నో రకాల సమస్యల కారణం కూడా మానసిక ఒత్తిడి. ఒకప్పుడు ఇది లేకుండే మన మానసిక ఒత్తిడి. ఎందుకంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇంట్లోనే లివింగ్ సైకాలజిస్టులు ఉండేవాళ్ళు. లివింగ్ సైకాలజిస్ట్ అంటే నానమ్మ, తాతయ్య. ఇప్పుడు వాళ్ళు లేరు, ఎవరు లేరు, మీతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. దాంతో ఏమైందండి, స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్, కాంపిటీషన్, ప్రతి ఒక్క దాంట్లో కాంపిటీషన్. మనీ సంపాదనలో కాంపిటీషనే, క్యారియర్లో కాంపిటీషనే, ట్రాఫిక్లో కాంపిటీషనే, అన్నింటిలో కాంపిటీషనే. ఉండాలి, కాంపిటీషన్ ఉండాలి ఈ సమాజంలో. కానీ స్ట్రెస్ రావడం వల్ల మీకు వచ్చే లాభాల కన్నా నష్టాలు ఎక్కువ. నేను సింపుల్ టెక్నిక్తోని ఈ నష్టాలను అరకెట్టాలంటే, ఆనందంగా ఉండాలంటే ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్తా వినండి. మీరు ఎప్పుడైనా విన్నారా, కోపం వస్తే ఏమంటారు విన్నారా? ఒరేయ్, నాకు కోపం వచ్చిందంటే నేను మనిషిని కానని చెప్తాడు. అంటే కోపం వచ్చినప్పుడు వీడు మనిషి కానని వాడు చెప్తాడు. అంటే కోపంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదండి. ఈ ప్రపంచంలో జరిగిన యుద్ధాలన్నిటికీ కారణం కోపం. విడాకులు తీసుకోవడానికి కారణం కోపం. ఆత్మహత్య చేసుకోవడానికి ఎనీథింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్ బ్యాడ్, ఓన్లీ కోపం కోపం కోపం. కోపంతో ఇంతవరకు ఎవరు గెలవలేదండి, ఓడిపోయారు, అన్నిట్లో ఓడిపోయారు. కాబట్టి మీరు అన్నిట్లో గెలవాలంటే సింపుల్ టెక్నిక్ అండి. ఈ కోపం ఎక్కడి నుంచి వస్తుందండి? తాత్కాలికంగా లోపల నుంచి వస్తుంటుంది. ఆ తాత్కాలికంగా టెంపరీ కోపము పర్మనెంట్ ప్రాబ్లం అండి. మరి కోపము రాకుండా ఎవరు ఆగలేరు. మీరు ఏదైనా చెప్తారు సార్, టీవీలో కూర్చున్నారు, వాళ్ళు చెప్తున్నారు కోపం ఎలా అవుతుంది. కోపం ఆగదండి. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? పోస్ట్పోన్ చేయాలి. పోస్ట్పోన్. నీ సంగతి చూస్తాను, సాయంత్రం చూస్తాను, నీ సంగతి చూస్తాను, రేపు చూస్తాను. రేపు కాదండి, ఆఫ్టర్ 10 minutes యూఆర్ నాట్ సేమ్. 10 నిమిషాలతో మీరు మారిపోతారు. కానీ ఈ నిమిషంలో మారాలంటే మీకు ఎప్పుడు టెక్నిక్ చెప్తానండి. మనిషి 3 ఏరియాలో జీవిస్తుంటాడండి: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్లో ఎలా ఉంటుందో చెప్పాలండి, అన్ని మంచి సంఘటనలు, చెడు సంఘటనలు ఉంటాయండి. ఈ మంచి చెడు కంటే మనకు చెడు ఎక్కువ గుర్తుంటాయి. ఎందుకోసం అంటే, ఇప్పుడు నేను చెప్తా ఉంటాను, జాగ్రత్తగా వినండి. నేను చెప్పిన దాంట్లో తప్పు పట్టుకోండి, నన్ను రైట్ ఉంటే రైట్ అనండి, తప్పు ఉంటే తప్పనండి. నేను స్టార్ట్ చేస్తున్నాను. 2 + 2 4, 4 + 4 8, 8 + 2 10, 10 + 10 20, 20 + 20 40, 40 - 25 15, 15 - 10 5, 5 × 5 35, 35 + 40, 40 + 10 50. ఏం తప్పు చేశాను మీకు అర్థమైపోతుంది. 5 × 5 35 చెప్పాను. నేను ఇన్ని కరెక్ట్ చెప్పాను కదా, అన్ని గుర్తులే, నా తప్పే గుర్తుంది. అదే రకంగా పాస్ట్లో జరిగిన చెడే గుర్తుంటుంది మనకి, మంచి గుర్తుండదు. మీ అమ్మ నాన్న నీకు చేసిన పని, సమాజం చేసిన పని అన్నీ మర్చిపోయారు. ఏదైనా చెడు గుర్తుంటుంది. ఈ చెడు ఏం చేస్తుందంటే ఆ మనిషి మీద కోపం తెప్పిస్తుంటుంది. నేను ఇంతే, మనుషులు ఇంతే, సమాజం ఇంతే. ఏం కాదండి. ఇవన్నీ నుంచి బయటపడాలంటే సింపుల్ టెక్నిక్ చెప్తాను. మీరు బస్సు ఎక్కారు, సీట్ దొరకలేదు. ఏం చేస్తారు? విసుక్కుంటే సీట్ దొరుకుతుందా? దొరకదు. ట్రాఫిక్లో వెళ్తున్నారు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అక్కడ ఒక మినిస్టర్గా వెళ్తున్నారు, మిమ్మల్ని ఆపేసేశారు. ½ అన్ అవర్ అయింది. మీరు హారం కొడితే సిగ్నల్ పోదు, టెన్షన్ పడితే సిగ్నల్ పోదు. కానీ మీరు కార్లో కూర్చోక తప్పదు, బస్సులో కూర్చోక తప్పదు. ఈ సిచ్యువేషన్ ఏంటంటే, ఎక్కడైతే మీరు మార్చగలరో, బాగా వినండి సార్, ఎక్కడైతే మీరు మార్చగలరో మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్, కలర్ అండి. ఈరోజు అంటే నాకు మేకప్ చేశారు కాబట్టి ఇలా ఉన్నాను. మామూలుగా అయితే బ్లాక్ ఉన్నాను అనుకోండి, మారుతానా? నేను మారను, అంతే, నా కలర్ అంతే. నేను ఏడిస్తే నా కలర్ వస్తుందా? రాదు. కొంతమంది పొట్టుకుంటారు, పొడవుతారా. దీంతో స్ట్రెస్ పెడుతుంది. నేను పొట్టుని, నేను నల్లగా ఉన్నాను, ముక్కులా ఉంది, అదిలా ఉంది, ఇదిలా ఉంది. ఇవన్నీ ఏం మారవండి. ఏవైతే మార్చగలరో మార్చండి, మార్చలేకుంటే ఎంజాయ్ చేయండి. సింపుల్ టెక్నిక్. దీనికి కావాలంటే ఏం చేయాలంటే, సెరోటోనిన్ అని ఇక్కడ అద్భుతంగా ఉంటుందండి, న్యూరో ట్రాన్స్మిటర్స్. ఇవి ఆన్ చేయాలంటే ఒకటండి, చిరునవ్వండి. మనం ఎప్పుడైతే స్మైల్ చేశామో, స్మైల్ చూడడానికి కాస్త వంకరగా ఉంటుంది, కానీ నీ జీవితాన్ని స్ట్రేట్గా మార్చేస్తుంది. ఈ స్మైల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. స్మైల్ చేయగానే మీకు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆన్ అయిపోతుంది. ఈరోజు ఈ షో చూశాక మీరు ఒక ప్రమాణం చేయండి. ఈ రోజు నుంచి ఎవరైనా చనిపోయినప్పుడు తప్ప, ఏదైనా చెడు వార్తలు, దుర్వార్తలు తప్ప, నాకు తెలిసిన వాళ్ళు ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉండని ఒక ఓత్ తీసుకోండి. ఈ షో చూడగానే ఈ రోజు నుంచి హ్యాపీగా ఉండడం మొదలు పెట్టండి, నవ్వుతుండండి. బస్ దొరకలే, అప్పుడు చూడాలి ఆ షోలో ఏం చెప్పాడు సారు, నవ్వుతున్నాడు. బస్ దొరకలే, దట్స్ ఇట్, అంతే. దాన్ని ఏం చేయలేము, మార్చలేవు. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. టెన్షన్ పడితే ఎగ్జామ్ పాస్ కాను కదా. ఇప్పుడు ఏం చేయాలి? నవ్వుతూ మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ కావాల్సిందే. ఏదైతే మీరు రాలేకపోయారో, ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే తెచ్చుకోలేకపోతున్నారో, ఏదైతే మనిషిని మీరు మార్చలేకపోయారో, వాళ్ళని మీరు ఒప్పుకుంటే, వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తే, వాళ్ళని మీరు స్వీకరిస్తే మీకు టెన్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అండి,
కోడలకు అత్తలకు కోడలకు గొడవ అవుతుంది అనుకోండి, ఈ కోడలు అత్త ఏదో మాట అన్నది అనగానే టెన్షన్ పడదు అనుకోండి, ఏం కారు దీంట్లో ఏం మారదు. అదే కోడలు అత్తగారు మీరు బల తిట్టారు, మళ్ళీ తిట్టిందంటే తిట్టదండి. ఏదనంతే. ఒకసారి ఒక టీచర్ గారు అంటారు, ఏరా నువ్వు చదువు రాదు పోవడం, సార్ మీరు ప్లీజ్ రోజు తిట్టాలి సార్ నన్ను అన్నా అనుకోండి, ఆ సారే హ్యాపీ ఫీల్ అవుతాడు. అంటే మీరు యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టండి. ఇప్పుడు పొట్టిగా ఉన్నారు అనుకో, పొట్టి అని ఆలోచించొద్దు. నేను పొట్టిగా భగవంతుడు ఎందుకు పుట్టించాడంటే నా ముందు వాళ్ళు నిలబడ్డా వాళ్ళు తలదించుకొని బతకాలి, నేను తల ఎత్తుకొని బతుకుతాను, అందుకని భగవంతుడు ఇలా పుట్టించాడు. నేను కలర్ నల్లగా ఎందుకున్నా అంటే తెల్లగా ఉన్న వాళ్ళు ఎండలో నల్లగైతారు, కోపం వస్తే ఎర్రగైతారు, నా కలర్ మారదు. ఎస్, బికాస్ యూ కాంట్ చేంజ్, ఎంజాయ్. అప్పుడు స్ట్రెస్ రాదు. డబ్బు లేదు కాబట్టి నాకు స్ట్రెస్ ఎందుకు, డబ్బు లేదు కాబట్టి డబ్బు సంపాదించే అవకాశం నాకు ఉంది. బాగా డబ్బు ఉన్నవాడు కాదు, డబ్బు లేదు కాబట్టి నేను ముందుకెళ్తాను. ఎప్పుడైతే మీరు నవ్వడం మొదలుపెట్టారో, చిరునవ్వు మొదలుపెట్టారో, ఐ కెన్ గ్యారంటీ నో స్ట్రెస్. ఆ ప్రజెంట్లో ఎలా ఉండాలి తెలుసా, పాస్ట్ నుంచి ప్రజెంట్లో మనం ఎప్పుడు చిరునవ్వుతూ ఉండాలి. అప్పుడు మీకు ఏమీ రాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి, తలనొప్పి లేచింది అనుకోండి, తలనొప్పి మైగ్రేన్ కాదు, మామూలు తలనొప్పి వచ్చింది అనుకోండి, ఎంజాయ్ చేయండి. తలనొప్పి డిసప్పేర్ ఎత్తండి. మీరు ఇంకేం రాసినా, ఏ బాంబు రాసినా తగ్గదు, మీరు నవ్వుతుంటే తగ్గుతుంది. ఎందుకంటే ఈ నవ్వడం అనేది స్ట్రెస్కు ఒకటి విరుగుడు అండి. హ్యాపీగా ఉండండి. ఎందుకోసం అంటే పుట్టగానే ఏడుస్తూ వచ్చాం, దిర్ ఇస్ నో ఛాన్స్. బతికున్నప్పుడు నవ్వుతూ ఉండాలి, జీవించున్నప్పుడు నవ్వుతూ ఉండాలి, వెళ్తున్నప్పుడు నవ్వుతూ వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు నవ్వుతూ వెళ్తే మన గురించి లక్షలాది మంది ఏడవాలండి. అది లైఫ్ అండి, అలా ఉండాలండి. అందుకోసమే మనము హ్యాపీగా ఉండాలంటే ఈ ప్రపంచంలో మన చుట్టుముట్టలు హ్యాపీగా ఉంచాలి. మనం హ్యాపీగా ఉంటే నవ్వుతూ ఉండండి, ఎదుటి వాళ్ళని స్వీకరించండి. నో టెన్షన్, నో ప్రాబ్లం. దిస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.